ఇది నమ్మశక్యం కాని నిజం. సహదేవుడు తన తండ్రి మెదడును తిన్నాడని మీకు తెలుసా? పురాణ కథల ప్రకారం పాండవుల తండ్రి పాండు తన మరణానికి ముందు ఒక ఆశ్చర్యకరమైన కోరికను వ్యక్తం చేశాడు. ఆయన తన 5 కుమారులకు తన మృతి తర్వాత తన మెదడును తిని తన జ్ఞానం మరియు తెలివిని వారితో పంచుకోవాలని కోరాడు. పాండు చనిపోయిన తర్వాత ఆ మాటను ఒక్కడే సహదేవుడు సీరియస్ గా తీసుకున్నాడు. దహన కార్యక్రమంలో తన తండ్రి శరీరాన్ని చూసిన వెంటనే ఆ మాట గుర్తుకు వచ్చి పాండు మెదడును తీసుకుని అడవిలోకి పరిగెత్తాడు. శ్రీకృష్ణుడు అతన్ని ఆపడానికి ప్రయత్నించగా అప్పటికే సహదేవుడు మొదటి తొలి ముక్కను తినేశాడు. దీంతో అతనికి భూతకాల పట్ల పూర్తి జ్ఞానం వచ్చిందట. రెండో ముక్క తిన్న తర్వాత అతనికి వర్తమాన కాలం గురించి అర్థం తెలిసింది. మూడో ముక్క తిన్న తర్వాత భవిష్యత్తు పట్ల స్పష్టమైన అవగాహన వచ్చింది. ఈ సంఘటనతో సహదేవుడు త్రికాలదర్శిగా మారాడు. అంటే భూతం, వర్తమానం, భవిష్యత్తు తెలిసినవాడు. మన హిందూ గ్రంథాల ప్రకారం కేవలం శ్రీకృష్ణుడు మరియు సహదేవుడు మాత్రమే రాబోయే కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి పూర్తిగా తెలుసుకుని ఉన్నారు. కానీ సహదేవుడు భవిష్యత్తును ఎవరితోనైనా పంచుకుంటాడేమో అన్న ఆందోళనతో శ్రీకృష్ణుడు అతనికి శాపం ఇచ్చాడు. నీ భవిష్యత్తు గురించి మాట్లాడితే వెంటనే నీకు మరణం వస్తుంది.